వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జర్నలిస్ట్ రమేష్. కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి 14 స్థానాలు ఇచ్చిన ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటున్నామని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ శంకుస్థాపన సందర్భంగా పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. అనంతపురం జిల్లా జోష్ వేరని, ఇది యువగలం పాదయాత్రలోనే తాను గమనించానన్నారు. 14 సీట్లకి 14 ఇచ్చి అనంతపురం జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వానికి గిఫ్ట్ ఇచ్చారని, ప్రస్తుతం ఏఎంసీఏ రూపంలో కూటమి ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇస్తోందన్నారు. కరువు నేలపై కియా కార్లను పరిగెత్తించిన ఘనత చంద్రబాబుదని, ప్రస్తుతం ఇదే పుణ్యభూమిపై ఫైటర్ జెట్స్ ఎగిరేలా చేస్తున్నది కూడా ఆయనేనన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారులున్నాయని, ఏపీలో మాత్రం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ఉందన్నారు. దేశంలో నమో అంటే నరేంద్ర మోదీ అని, ఏపీలో మాత్రం నమో అంటే నాయుడు మోదీ గారేనంటూ ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎన్డీఏకి కంచుకోట. మన జరిగిన ఎన్నికల్లో చూసాం, 14 స్థానాల్లో క్లియర్ స్వీప్. దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికే ఈరోజు మేమందరం మీ ముందల నుంచుంటాం జరుగుతుంది. అప్పుడు కియా, ఇప్పుడు ఫైటర్ జెట్స్. కరువు నేలపై కారులు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చిన 3 అక్షరాల వ్యక్తి మన సిబిఎన్. ఈరోజు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా మన భూమి పైన తయారు చేసేదానికి పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి మన సిబిఎన్. ఈ నెల భగవాన్ సత్యసాయి బాబు గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఒకప్పుడు పుట్టపర్తిలో కనీసం 100 ఇళ్ళు కూడా లేవు, కానీ ఇప్పుడు పుట్టపర్తి ప్రపంచానికే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. 1991లో ఆనాడు బాబా గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ కడుతుంటే చాలామంది ఆశ్చర్యపోయారు. పుట్టపర్తికి ఎయిర్పోర్ట్ కావాలా అని ఆనాడు ప్రశ్నించారు. కానీ బాబా సత్యసాయి గారి విజన్ ఎంత గొప్పదో ఇప్పుడు మనందరం చూస్తాం జరుగుతుంది. ఆయన అనుగ్రహంతోనే ఎవరు ఊహించిన విధంగా ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు పుట్టపర్తికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒక్క రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. అది మన ఆంధ్ర రాష్ట్రం. భారతదేశంలో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ జోడీ. మోడీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, బాబు గారికి, ముగ్గురికి ఒక కామన్ థింగ్ ఉంది. అదేంటో తెలుసా? ముగ్గురు 75 సంవత్సరాలు కుర్రోళ్ళు. వాళ్ళిద్దరు స్పీడ్కి ఇప్పటికీ నేను అందుకోలేకపోతున్నా. వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది వాళ్ళు ముగ్గురు 25 సంవత్సరాలు కుర్రోల్లో ఉన్నారు. 6 నిమిషాలు పనిచేస్తారు. గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల పెట్టుబడి. ఆసిలర్ మిత్తల్ ఇంకొక 1,35,000 కోట్ల పెట్టుబడి. పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కోసం 1,50,000 కోట్ల పెట్టుబడి. అమరావతి పోలవరం పనులకి నిధులు. విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇవన్నీ సాధించామంటే దానికి కారణం నాయుడుజీ మోడీజీ జోడీ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం.